అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నాకు ఈ అవకాశం కల్పించిన ఎంఆర్ఎం అధ్యక్షుడు తస్లీం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని మొదలుపెడుతున్నాను. ముస్లిం సమాజం మనగా ఎలా ఉందంటే, ఎక్స్పోర్ట్ ప్రాపర్టీస్ మా ప్రాపర్టీస్లో మావి అని చెప్పుకునే స్థితి కూడా మేము లేకుండా వెళ్ళిపోయినాము. దానికి ఉదాహరణ నేనే. ముఖ్య ఉదాహరణ నేనే. నంద్యాలలో కొన్ని 1180 సంవత్సరాలు గల నా ప్రాపర్టీ, దాని హక్కుదారు నేను. నాకు ఈరోజు రాజకీయంగా కక్ష సాధింపు చేపడుతూ నన్ను ఒబ్బోట్లో నా ముతవల్లిని కూడా నాకు డిస్క్వాలిఫై చేస్తూ చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. దీన్ని క్లుప్తంగా వివరించాలని చాలా సమయం పడుతుంది. ఈ రాజకీయ కక్షంగా ప్రతి ఒక్క ముస్లిం నాయకుడు, మన నాయకుడు మేము గెలిపిస్తే ఆ నాయకుడు నాకు శత్రువు అయిపోతాడు. అయిపోద్దు ఏ రాజకీయ పార్టీ మేము సపోర్ట్ చేయడం లేదు. ఒక సంఘంతో కూడా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ సంఘాన్ని కూడా ఇటు వైసీపీకి చేసినాడు, వాడు టీడీపీకి చేసినాడు అనే కక్ష గురింపుతో పదాలతో ప్రతికాలతో మా ఒబ్బోటి ల్యాండ్లన్నీ కబ్జా చేసుకుంటూ చేయడం జరుగుతుంది. ఈ సమస్య మీద నేను ముఖ్యంగా వివరించాలని అనుకుంటున్నాను. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు.